హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసరికి 12 ఎకరాల ఒక మామిడి తోట అనేది మనకి సేల్కి అయితే వచ్చిందండి. ఈ మామిడి తోట వచ్చేసరికి మనకి బల్లికురువ మండలం ప్రకాశం డిస్టిక్లో అయితే ఉంటుంది. ఈ మామిడి తోటలోనే ఉన్నాను నేను. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు కనెక్టివిటీ, లీగాలిటీ, అలాగే దీని యొక్క ఆదాయం, ఇందులో ఎన్ని బోర్లు ఉన్నాయి అన్నీ నేను క్లియర్ కట్గా వీడియోలో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వరకు ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని ఒక్క లైక్ ద్వారా తెలియచేయండి. దానికి చాలా మోరల్ వాల్యూ ఇస్తుంది మాకు మీ లైక్ అనేది. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైతే జెన్యున్గా ల్యాండ్స్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. తప్పకుండా మంచి ల్యాండ్స్ అనేవి డైరెక్ట్ ఓనర్ చేతనే నేను ఇప్పించడం జరుగుతుంది. ఇక ల్యాండ్ మొత్తం, ఈ తోట మొత్తం చూపిస్తాను. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఎడిట్ చేసి పెడతానండి. అక్కడ మీరు డిస్క్రిప్షన్ కూడా ఒకసారి ఓపెన్ చేయండి. నేను ఇందులో ఏమైనా మిస్టేక్స్ చెప్పినా లేదా ఏదైనా మిస్ అయినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కింద డిస్క్రిప్షన్లో రాసేస్తాను. అది ఒకసారి చెక్ చేయండి. ఇక నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇది కొమ్మాలపాడు నేషనల్ హైవే 36 అనమాట. ఇది ఈ ఏరియా నుంచి మనకి ఇటు వెళ్ళాలి. మనం ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాలి. 6 కిలోమీటర్లు వెళ్తే మన తోట అనేది ఉంటుంది. హైవేకి 6 కిలోమీటర్లు. ఈ తోట వచ్చేసరికి మనకి గొర్రెపాడు అనే విలేజ్ కిందకైతే వస్తుందండి. బల్లికురువ మండలం ప్రకాశం డిస్టిక్ అనమాట. నియర్ బై టౌన్ వచ్చేసరికి అద్దంకి అండి. అద్దంకి దగ్గరలో అయితే ఉంటుంది. ఈ తోటకి డైరెక్ట్ మనకి కారు కానీ, లారీలు కానీ, అలాగే ఏదైనా పెద్ద వెహికల్ 4 టైర్స్ ఆర్ 6 టైర్స్ ఎనీ వెహికల్, ఏదైనా వెహికల్ మనకి తోటలోకి డైరెక్ట్ వస్తుందన్నమాట. ఈ తోటలో మనకి మొత్తం 12 ఎకరాలండి. ఇది 12 ఎకరాలు. చుట్టూతా మీకు ఫెన్సింగ్ ఉంటుంది. మీకు చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉంటుంది. చెట్లు వచ్చేసరికి 20 సంవత్సరాల చెట్లు అండి. అంటే ముదురు తోట అనమాట. పెద్ద తోటే, 20 సంవత్సరాల చెట్లు. బాగానే కాపు వస్తుంది. ఆల్రెడీ మీకు పింద కూడా పడింది అనమాట. ఆల్రెడీ మీకు కాపు అనేది స్టార్ట్ అయింది. మొత్తం మామిడి చెట్లు అండి. 280 చెట్లు మొత్తం ఉన్నాయన్నమాట. మీకు మేజర్గా వచ్చేసరికి బంగినపల్లి కాయలు ఎక్కువ ఉన్నాయండి. తర్వాత తోతాపరి ఉంటాయి అన్నమాట. మేజర్ వచ్చేసరికి మీకు బంగన్పల్లి, మిగతా తర్వాత అయితే తోతాపరి కాయలు అయితే ఉంటాయి. మీకు పింద కూడా పడింది, స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు. తోట కూడా ముదురుగా ఉందన్నమాట. 20 సంవత్సరాల తోట అనమాట. ఇదిగోండి. ఇందులో మీకు 3 బోర్లు ఉన్నాయండి. వీళ్ళు ఒక బోరు మాత్రమే వాడుతున్నారు. 3 బోర్లు కూడా 3 ఇంచెస్ పడుతున్నాయి అనమాట. 3 ఇంచులు వాటర్ పడతాయి. ఎందుకంటే ఈ తోట పక్కనే మనకి సాగర్ కెనాల్ ఒకటి 8 మంత్స్ వెళ్తుందంట. 8 మంత్స్ సాగర్ కెనాల్ రెగ్యులర్ వాటర్ ఉంటాయి. ఒక 4 మంత్స్ ఉండవు అనమాట. ఆ 4 మంత్స్ అప్పుడు వీళ్ళు బోర్ అయితే యూజ్ చేసుకుంటారు. ఒక బోర్ సరిపోతుందంట. 12 ఎకరాలకి ఒక బోర్ సరిపోతుంది. ఉండడం మాత్రం 3 బోర్లు అయితే ఉన్నాయి. మీరు సాయిల్ చూసుకుంటే రెడ్ సాయిల్ అండి. బ్లాక్ అండ్ రెడ్ మిక్స్డ్ ఉంటుంది. ప్యూర్ రెడ్ అయితే కాదు. మీరు క్లియర్గా చూడండి. బ్లాక్ అండ్ రెడ్ మిక్స్డ్ ఉంటుంది. ప్రతిదానికి మీకు వాటర్ సోర్స్ ప్రొవైడ్ చేయడానికి కాలువలాగా చేశారు. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. తోట మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంది. క్లియర్గా కింద నుంచి చూపిస్తాను చూడండి. మన కింద కూర్చుంటే ఈ దరి నుంచి ఆ దరి వరకు ఈజీగా మనకి విజిబుల్ ఉంటుంది. అలా మెయింటైన్ చేశారు. మీకు మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. 3 బోర్లు ఉన్నాయి. కాపలా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఇల్లు రైతులే అమ్ముకున్నారంట. ఏదైతే క్రాప్ అనేది మామిడికాయలు అనేవి వీళ్ళు ఓన్గా అమ్ముకుంటే ఖర్చులన్నీ పోగా 7 లక్షలు లాభం వచ్చిందని చెప్పడం జరిగింది. 7 lakhs అయితే లాభం వచ్చిందంట అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న తోట. ఎవరైతే మామిడికాయ తోట కావాలి అనుకున్న వాళ్ళకైతే మంచి ఆప్షన్ అండి. కనెక్టివిటీ మనకి మంచిగా తార్ రోడ్డు కనెక్టివిటీ. కొంచెం ముందుకు వస్తే తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ మాత్రమే డొంక రోడ్ అయితే ఉంటుంది. కనెక్టివిటీ బాగానే ఉంటుందన్నమాట. 3 బోర్లు ఉంటాయి. ఫుల్ వాటరు.
చుట్టూతా ఫెన్సింగ్, సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మంచి ఆదాయం వచ్చే తోట అండి ఇది. ఎవరైనా చేసుకుంటే ఇంటర్నల్గా కూడా వేరే క్రాప్ కూడా వేసుకోవచ్చు అనమాట. ప్రైస్ విషయానికి వస్తే ప్రతి ఎకరాకి వచ్చేసరికి 30 లక్షలు చెప్తున్నారండి. 30 లక్షలు ప్రతి ఎకరాకి అయితే కోట్ చేయడం జరుగుతుందండి. అది డైరెక్ట్ రైతుతో కూర్చొని మీరు ఇంకా తగ్గించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అనమాట. 12 ఎకరాలు అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో 3 డాక్యుమెంట్స్ కింద ఉంటుందండి. ఇది లీగల్గా విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది, మీకు దాంట్లో లీగాలిటీ ఇష్యూనే లేదు. 3 డాక్యుమెంట్స్ కింద అయితే 12 ఎకరాలు మాత్రం ఉంటుందన్నమాట. చాలా పెద్ద తోట ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా ఉంది, ఒకటి 3 బోర్లు, ఒక ట్రాన్స్ఫారం కూడా ఉంది. అలాగే ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇందులో చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది. క్లియర్గా చూసుకోవచ్చు. హైవేకి కూడా మీకు నేషనల్ హైవే NH36కి కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ డిస్టెన్సెస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆల్రెడీ, మీరు ఒకసారి చెక్ చేయండి. విజయవాడకి ఎంత ఉంది, గుంటూరు, మన నియర్ బై సిటీస్, హైదరాబాదు, వీటికి అన్నీ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయన్నీ క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసాను. ఒక్కసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ తప్పకుండా చెక్ చేయండి. ఇది చూడండి, మీకు ట్రాన్స్ఫారం ఉంది, కరెంట్ ఆల్రెడీ క్లియర్గా చూసుకోవచ్చు. 3 బోర్లు అయితే ఉన్నాయి. క్లియర్ టైటిల్తో ఉన్న తోట అండి ఇది. మంచి ఆదాయం కావాలి సంవత్సరానికి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆదాయం అయితే వస్తుంది. ఎందుకంటే చెట్లు కూడా 20 years ఓల్డ్ కాబట్టి ఆదాయం అనేది చాలా బాగా వస్తుంది. బట్టి కూడా మెత్తగా ఉంది, మీకు బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్డ్ ఉంటుంది అనమాట. ప్యూర్ అది కాదు ఇది కాదు, మిక్స్డ్ సాయిల్ అయితే ఉంటుంది. చూడండి, మనకి ఇంటర్నల్గా కాలువలు కూడా ప్రతి చెట్టుకు కాలువ చేయడం జరిగింది, వాటర్ ప్రొవైడ్ చేయడానికి. అలాగే ఇది కింద గెస్ట్ హౌస్ ఇచ్చారు. ఇలా మీకు చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది, కరెంట్ సప్లై కూడా ఉంటుంది మన తోటలోకి. ట్రాన్స్ఫారం ఉందని ఆల్రెడీ చూపించాను కదా. జస్ట్ కాపల వాళ్ళు ఉండడానికి మాత్రమే ఇలా పెట్టడం జరిగిందండి. చిన్న గెస్ట్ హౌస్ లాగా ఇచ్చారనమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్, లొకేషన్ హైలైట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా ప్రాపర్టీ ఉందా, మీరు కూడా అమ్మాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, దానికి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి, నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రికమెండ్ చేయండి. ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా వాళ్ళకి మీ సర్కిల్లో తప్పకుండా రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.